హలో హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా లుక్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ గుడికి వెళ్తాను. ఈరోజు ఏమో నవరాత్రి అంటే 11 డేస్ ఇక్కడ గుడిలో పెట్టారు. అందరూ కలిపి చేసుకున్నారు. అది ఈరోజు గడపడానికి వెళ్తున్నారు. అయితే నేను కూడా వెళ్తున్నాము. అందరం వెళ్తున్నాం. బస్తీ అందరము రెడీ అయ్యి గుడికి వచ్చాము. మందిరం దగ్గరే. ఇంకా ఎవరెవరు పూజ చేశారు అందరికీ ఆ లోపల పిలిచి అందరి మీద బొట్టు పెట్టి రావాలని అలా చేస్తున్నారనమాట. అందరికీ రావాలి దేవుడు అనుకుని చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ నా వాయిస్ కంటే ఇంకా అక్కడ దేవుడి కూడా మ్యూజిక్ వింటేనే బాగుంటుందని నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కొంచెం బయట కొంచెం సందడిగా ఉంది. ఎందుకంటే ఈరోజు బస్తీలో అయితే పాప జతలు ఉంది. అదే లాస్ట్ రోజు పెళ్ళి అయింది తీసుకెళ్తారు కదా, అందులో కొంచెం సందడిగా ఉంది. చాలామంది ఉన్నారన్నమాట దగ్గరలోనే. అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నానంటే నేను చాలా కంట్రోల్ చేసుకునే తీస్తున్నాను వీడియో. నాది కాల్ చేయలేదు అలా అయిపోతుంది అనమాట నాకు కూడా అని చాలా కంట్రోల్ చేసుకొని చేశాను. ఇక్కడ గుడి వారికి నేను వీడియో తీసాను. మళ్ళీ ఆ తర్వాత అందరూ పట్టుకొని అలానే ఒక 3 జంక్షన్స్ వరకు వెళ్ళి, అంటే 3 రోడ్ ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళి అలా తిప్పుకొని చేసుకుని మళ్ళీ అక్కడ సముద్రంకి వెళ్ళిపోయారు గడపడానికి. అక్కడంతా వీడియో నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాతో ఒక దీదీ ఉంటుంది. ఆ దీదీకి పట్టుకొని ఉంటున్నాను. మళ్ళీ నా ఫోన్ వేరే దానికి ఇచ్చేసాను. అందుకే మళ్ళీ నేనేం వీడియో చేయలేకపోయాను. ఇది మందిరం వరకే నేను తీసాను. ఇంకా ఈసారి కూడా ఏమైంది అంటే నేను అక్కడ అమ్మోరికి ఇది పాగడ వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఈసారి కూడా వేసేటప్పుడు ఏంటంటే ఎవరు కలసం పట్టుకే అన్నారు. ఆ కలసం వచ్చి నా మీద పడిందండి. నా చేయి పైన పడి నా ఒడిలో పడింది. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ నాకు ఏమైందో నాకు అసలు తెలియలేదు. అది చూస్తారు ముందుకు చూడండి. అంటే కలసం పడినలా అయితే వీడియో లేదు, కానీ నా మీద అమ్మోరు వచ్చినట్టు వీడియో ఉంది. ఇదిగోండి. నేను కూడా తర్వాత చూసేసి అయ్యో బాబోయ్ ఇలా ఏంటి నాకు అసలు తెలియలేదు ఏమైంది అని. ఇంకా నా చేతిలో పడుతున్నారు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా ఇలా అని నెక్స్ట్ రోజుకి వచ్చేస్తాము. ఇది నెక్స్ట్ రోజు ఏంటంటే మేము అంతే. నెక్స్ట్ రోజు నేను శ్రీమంతంకి వెళ్ళాను. శ్రీమంతంలో ఈ పాప శ్రీమంతము మా ఆయన ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట. దగ్గరలోనే, మా ఇంటి దగ్గరలోనే అక్కడ శ్రీమంతంకి వెళ్ళాము. సీమంతం అయిన తర్వాత హల్దీ ఫంక్షన్కి వెళ్ళాను. ఇదిగో బస్తీలో ఇప్పుడు చెప్పాను కదా కొంచెం సందడిగా ఉన్నదండి. ఆ పాపది హల్దీ ఫంక్షన్ ఉంటుంది ఆ రోజు. ఈ హల్దీ ఫంక్షన్కి అది అటెండ్ చేసాము.
నాది అసలు లుక్కే చూపించలేకపోయానండి, ఎందుకంటే నేను చాలా బిజీ అయిపోయాను. ఇప్పుడు హల్దీ ఫంక్షన్కి వచ్చేటప్పుడు మళ్ళీ మా పాప సెంటర్ నుంచి వచ్చిందనమాట. దానికి తినిపించి చేసి తను ఒక్క దగ్గర ఉండదనమాట. తనకి చూసుకొని అటెండ్ అవుతున్నాను అనమాట. కొంచెం కొంచెం వీడియో తీస్తున్నాను, మళ్ళీ మా పాప దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అసలు ఇక్కడ ఉన్నట్టు లేదు, అక్కడ శ్రీమంతంకి ఉన్నట్టు లేదు, అలా అయిపోయింది నాది ఆ రోజు. ఇక్కడ అందరూ డాన్స్ అని చేస్తున్నారు, వాళ్ళేమో ఫోటోగ్రఫీ చేస్తున్నారు. ఇదిగోండి ఫోటోగ్రఫీ చేస్తున్నారు, వీళ్ళేమో డాన్స్ అంతా చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. బస్తీ పిల్లలే అందరూ. ఇలా చైర్ అన్నీ వేసేసి మంచి అరేంజ్మెంట్ అన్ని మంచిగా చేస్తున్నారు. లంచ్ కూడా ప్రిపేర్ చేశారనమాట. ఇక్కడ బాగుంది హల్దీ ఫంక్షన్ అంటే, బాగా చేశారు అనమాట అందరూ. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి అసలు నేను అనుకున్నాను ఒకసారి నా వీడియో అయినా ఒక ఫోటో అయినా తీస్తున్నాను, అసలు టైమే దొరకలేదు, అసలు కుదిరేలేదు. ఏం చేస్తామంటే ఇంకా మా ఆయన కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఇది నైట్ పాప వెళ్తుంది కదా అబ్బాయి వాళ్ళ ఇంటికి, అక్కడ తీసిన కొంచెం ఒక చిన్న క్లిప్ అనమాట ఇక్కడ యాడ్ చేశాను. దానికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట, కానీ చాలా కంట్రోల్ చేసుకుంటుంది, మళ్ళీ మేకప్ పాడవుతుంది కదా, అందుకే అనమాట కొంచెం కంట్రోల్ చేసుకుంటుంది. చిన్న క్లిప్పే. అక్కడ అక్షింతలు వేసిందంటే గుడి ఇప్పుడు ఫస్ట్లో గుడి చూసారు కదా, ఆ గుడి అటుపక్క ఉంది అనమాట. ఓకే అండి, వీడియో ఎండింగ్కి వచ్చేసాము. నేను ఇక్కడ కొంచెం ఫొటోస్ యాడ్ చేశాను. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి నాకు కొంచెం. అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్